యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండదు. యెషయా 58:11. నీరు కట్టిన తోట నిత్యము పచ్చదనంతో కలకలలాడుతూ మంచి బలవంతమైన పంటను మనకు అందిస్తుంది. అదేవిధంగా అనుదినము దేవుని వాక్యము చదువుతూ ఆ వాక్యానికి లోబడి నడుస్తూ ప్రార్థనా పూర్వక జీవితాన్ని అనుభవిస్తున్నవారు నిత్యము ఆయనతో ఉంటూ సదా వర్ధిల్లుతూ పచ్చని తోట వలె ఉంటారు. కీర్తనలు 1:2లో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన మొక్క వలె ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని వాక్యము చెబుతున్నది. ఎండిన ఇశ్రాయేలు దేశంలో పచ్చని బలవంతమైన నేలగా మార్చువాడు ఆయనే. పశ్చాత్తాపపడిన తన బిడ్డలను ఆశీర్వదించి వారి ఎముకలను నిర్జీవ స్థితి నుండి సంపూర్ణ శక్తివంతమైన స్థితికి తీసుకువచ్చి వాటిని బలపరుస్తానని యెహెజ్కేలు 37లో సెలవిస్తున్నాడు. నీవు ఆయనను నమ్మి విశ్వసించితే ఆయన మహిమను చూస్తావు. ఆయన చేయి విడవని దేవుడు. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. కొంతకాలం నడిచి అలసిపోయే వారిగా కాకుండా ఆయన నిత్యము నడిపిస్తాడు. కరువు కాలమున నీవు ఆకలి కొరక తృప్తిపరచబడదువు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో మోసతో నడుస్తున్నప్పుడు వేల మందికి మన్నా ఆహారంతో తృప్తిపరిచినవాడు ఆయన. సంసోనుకు మరణ గడియలు సమీపమైనప్పుడు పశ్చాత్తాపపడి ఆయన వైపు చూసి ప్రార్థించినప్పుడు తిరిగి సంసోనుకు బలమును దయచేసిన వాడు. అట్టి కృపగల సర్వశక్తి గల సంపూర్ణుడిని విశ్వసించితే నిన్ను నీ కుటుంబాన్ని నీరు కట్టిన తోట వలె సమృద్ధిగా ఫలింపచేస్తాడు. మెండైన దీవెనలు నీ కుటుంబానికి మెండుగా దయచేయును కాక. ఆమెన్.